ప్రేమ, కోపము ఈ రెండు కూడా దేవుడు ఈ యొక్క సృష్టిలో జీవులకు ఇచ్చిన ఒక గొప్ప వరమని చెప్పాలి. కాకపోతే ప్రేమ, కోపం అనేవి సరైన వ్యక్తుల మీద సరైన సమయంలో సరైన విధముగా వాటిని ఉపయోగించకపోతే మొదటిగా దేవుని వాక్యానికి మనం వ్యతిరేకమవుతాం. మన విలువను మనం కోల్పోతాం, చులకనైపోతాం ప్రజలకు, మనుషులకు. కాబట్టి ప్రేమ అనేది బైబిల్లో అత్యంత విలువైనది. ఏ విధంగా అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో ప్రేమ గొప్పది. ఆ ప్రేమ గొప్పదైన ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు సిలువలో దాన్ని రుజువు చేశారు. అంత గొప్పది ప్రేమ. కోపానికి వస్తే కోపము చాలా విలువైనది. ఎందుకు విలువైనది కోపం అంటున్నానంటే, ఇది సరైన విధముగా సరైన వ్యక్తుల మీద ఉపయోగించకపోతే మనం చులకనైపోతాం, విలువను కోల్పోతాం, ప్రజల విశ్వాసాన్ని కోల్పోతాం. చివరికి ఏమవుతుందంటే, మనం ప్రతి కోపం కూడా ఎప్పుడైతే కోపపడతామో అప్పుడు ప్రజలు దాన్ని తీసి పడేస్తారు, చులకనగా చూస్తారు. కాబట్టి ఎదుటి వారిని సరిచేయడానికి కోపాన్ని ఉపయోగించాలి. ఎదుటి వారిని సరైన మార్గంలో పెట్టడానికి కోపాన్ని ఉపయోగించాలి తప్ప చీటికి మాటికి కోపపడి మనుషుల యొక్క ప్రేమను కోల్పోకూడదు. మనుషుల యొక్క విలువను, మనకి ఇస్తున్న విలువను మనం కోల్పోకూడదు. కాబట్టి ప్రేమ కలిగి జీవితం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల చూపించిన ప్రేమను మనము అనేకులకు, ఇతరులకు, దేవుణ్ణి ఎరిగిన వారికి, ఎరగని వారికి దాన్ని చూపించాలి. కోపానికి వస్తే ఖచ్చితంగా మన కోపము చాలా విలువగా, చాలా అరుదుగా దాన్ని ఉపయోగించాలి. కాబట్టి దేవుని నీతి అనేది ఉంది కదా, దేవుని నీతి, ఆ నీతి పైన ఆయన సింహాసనం ఆధారపడి ఉంది. కాబట్టి మనుషుని కోపము ఆ నీతిని నెరవేర్చదు అని బైబిల్ ఉంది. మనుషుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి దేవుని నీతిని నెరవేర్చే విధముగా మన కోపం ఉండాలి. కోపపడి కానీ పాపము చేయకుడి అనే ఒకే ఒక వచనం పట్టుకొని కోపపడుతూ ఉంటాం ఇష్టానుసారంగా. కానీ దాని ఉద్దేశం అది కాదు. సూర్యుడు అస్తమించే లోపు నీ కోపం పోవాలి. ఎదుటి మీద కోపపడవచ్చు, కానీ సరైన సమయంలో సరైన విధంగా కోపపడాలి. రెండవది, కోపము ద్వేషముగా మారకూడదు. ఎప్పుడైతే అది ద్వేషముగా మారుతుందో అప్పుడు అది పాపం అవుతుంది. అంతవరకు అది పాపము అవ్వదు. కోపంగానే ఉంటుంది, పాపంగా మారదు. ఎప్పుడు పాపంగా మారుతుంది అంటే, అది ద్వేషముగా మారినప్పుడు అనుకోకుండా పాపంగా మారి నీలో పాపం ప్రవేశిస్తుంది. మనుషులను ద్వేషించకండి, కోపపడండి. కోపం కూడా మనకి విలువ పెంచేదిగా ఉండాలి, కానీ విలువ తగ్గించేది ఉండకూడదు. మనం చూపిస్తున్న ప్రేమ కూడా అది ఎదుటి వాళ్ళకి పట్ల మన విలువను పెంచాలే కానీ తగ్గించకూడదు. కాబట్టి యేసుక్రీస్తు చూపించిన ప్రేమను చూపిద్దాం. అదేవిధంగా దేవుని నీతిని నెరవేర్చేటట్లుగా మన కోపము ఉండాలి తప్ప ఆ కోపం ద్వేషముగా మారి దేవునికి వ్యతిరేకముగా మనము జీవించడానికి వీల్లేదు. దయచేసి ప్రేమను, కోపమును సరైన రీతిలో, సరైన విధముగా, సరైన వారిపై ఉపయోగించాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.